ఇప్పుడు తెలిసో తెలియకో అగ్నిహోత్రాన్ని ముట్టుకున్నాడు ఒక వ్యక్తి. కాలుతుందా కాల్దా? పసిపిల్లాడండి పాపం, ఏదో తెలియక ముట్టుకున్నాడు, బొత్తిగా వాడిని కూడా ఎక్కడ కాల్చేస్తానండి అంటుందా? కాల్చేస్తుంది. తెలిసో తెలియకో దుర్గా అన్నాడు. ఇప్పుడు దుర్గా అన్నందుకు ఈ 5 లక్షణములు ప్రసరిస్తాయి. పైగా దుర్గా అని ఎవరనగలరు? 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులు పలకం. స్వరపేటిక ఉన్నటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. ఆయన ఒక్కడే భగవన్నామాన్ని పలకగలడు. అటువంటి భగవన్నామాన్ని పలకడానికి వీలైనటువంటి స్వరపేటికని పొంది ఉన్నటువంటి మనుష్యుడు భగవంతుడి యొక్క సమస్త అవతారములలో ఉన్నటువంటి గుణములు పర్యవసించేటటువంటి పరిపూర్ణమైన పరమాద్భుతమైనటువంటి దుర్గానామాన్ని పలకడానికి వెచ్చించకపోతే అమ్మ అద్భుతమైన అన్నాన్ని అక్కడ వండి పెట్టినప్పటికీ, కడుపులో ఆకలి ఉన్నప్పటికీ తిననివాడు ఎటువంటి వాడో అటువంటి వాడు అవుతాడు. ఈశ్వరుడిచ్చిన స్వరపేటిక ఉంది, అమ్మ అక్కడే కూర్చునుంది, వీడు దుర్గా అనడం ఎవరు ఉద్ధరించగలరు ఇంకా? కాబట్టి కేవలము దుర్గా అనేటటువంటి నామము అంత గొప్పది. ఆ తల్లి యొక్క అనుగ్రహం అంతా 9 అంకె చేత ప్రతిపాదింపబడుతుంటుంది లోకంలో. అందుకే ఆవిడ అవతార వైభవం కూడా నవదుర్గా విశేషంగా ఆవిష్కరింపబడుతుంటుంది. మనకి చూడండి, నవదుర్గలు అంటారు. అందుకే శైలపుత్రి మొట్టమొదటి స్వరూపం. అలాగే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, ఈ 9 దుర్గ యొక్క నామాలు. ఇవి నవదుర్గా విశేషాలంటారు. ఈ నవదుర్గా విశేషాల గురించి మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అమ్మవారి యొక్క వైభవముగా చెప్పబడినటువంటి ఏ విశేషమైనా కూడా ఈ 9లోకే వెళ్ళిపోతుంది. శైలపుత్రి అన్నాను అనుకోండి. శైలపుత్రి అంటే పర్వతరాజు యొక్క పుత్రి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అగజానన పద్మార్కం. అగజ అంటే గజ అంటే కదిలేది. అగ అంటే కదలనటువంటిది కొండ. ఆ కొండ యొక్క కుమార్తె పార్వతీదేవి. ఆమె యొక్క ముఖపద్మమునకు సూర్యుని వంటి వాడు కొడుకు విఘ్నేశ్వరుడు. అలా ఆ తల్లి కొండ యొక్క కుమార్తె. కొండకి కుమార్తెగా ఎందుకు వచ్చింది? పార్వతీదేవి వైభవం ఏమిటి అంటే పార్వతీదేవికి సంబంధించినటువంటి సమస్త విశేషములు దుర్గలలో మొదటి దుర్గా స్వరూపంలోకి పరివసిస్తాయి. ఆ ఒక్క నామం యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి, పర్వతరాజపుత్రిగా పార్వతీదేవి రావడానికి వెనక దాక్షాయణిగా ఉంది. దాక్షాయణిగా శరీరం వదిలి పార్వతిగా ఎందుకు వచ్చింది దగ్గర ప్రారంభం చేసి ఆ విశేషాలన్నీ మొదటి దుర్గా రూపంలోకి వచ్చేస్తాయి. అలా నవదుర్గల గురించి తెలుసుకున్నంత మాత్రం చేత, స్మరించినంత మాత్రం చేత కొన్ని కోట్ల 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 జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి పశుత్వముతో కూడినటువంటి వాసన బలమంతా కూడా క్షయమైపోతుంది. వాసనాబలం క్షయం అవ్వడం అంత తేలికైన విషయం కాదు. వాసన అంటే ముక్కుతో చూసేది అని అనుకోకూడదు. వాసన అంటే మనసుకి ప్రీతికరమైనటువంటి విషయాలు. శరీరంలోంచి ప్రాణము ఉద్గతమైపోయే ముందు, పైకి లేచిపోయే ముందు మనస్సు పంచేంద్రియముల యొక్క శక్తుల్ని ఉపసంహారం చేసి మూట కట్టుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఈ శరీరంలో ఉండగా నాకు అత్యంత ప్రీతికరమైనవేవో వాటిని మూట కట్టుకుని వెళ్ళిపోతుంది. అందుకే మీరు చూడండి, కొంతమంది పిల్లలు చాలా చిన్న వయస్సులో రాగం పాడితే చెప్పేస్తారు ఇది ఫలానా రాగం అని. అంటే గత జన్మలో గొప్ప ఉపాసన చేసినటువంటి సంగీత విద్వాంసుడు ఒక ఆయన చూడండి, భాగవతం ఓసారి ఇలా పద్యం చదువుతాడంతే వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేసింది అంటే గత జన్మలలో భాగవతాన్ని అంత ప్రీతితో ఉపాసన చేశాడు. ఈ జన్మలో ఇలా చూడగానే వస్తుంది. ఎందుకంటే భాగవతం మీద అనురక్తి అందువల్ల వచ్చేసింది ఆయనకి. రామాయణం ఇలా ఒకసారి చూస్తాడు, రామాయణ శ్లోకాలు, రామకథ, రాముడు, ప్రీతి ఏమీ తెలియని వయస్సులో రాముల వారి మూర్తి వంక అలా చూస్తూ కూర్చుంటాడు. ఆ లలితాపరాభట్టారిక, కనకదుర్గమ్మ రూపాల వంక అలా చూస్తూ ఉంటాడు. గత జన్మ వాసన. ఇది దుర్వాసన అనుకోండి, ప్రమాదం. అందుకే కవల పిల్లలు పుట్టినా ఇద్దరి పిల్లల యొక్క అభిరుచి ఒక్కలా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని యందు అనురక్తి ఉంటుంది. చెడు విషయముల యందు వాసనాబలం ఉందనుకోండి, దాన్ని పోగొట్టుకోవడం మాట అలా ఉంచి ఈ జన్మలో మళ్ళీ కొన్ని మూట కట్టుకుంటాడు. ఇప్పుడు ఈ వాసనాబలాన్ని తీయడం ఇద్దరి వలన మాత్రమే సాధ్యం. ఒకటి గురువు వలన పోతుంది, రెండు పరదేవత యొక్క అనుగ్రహం చేత పోతుంది.
గురువు వలన ఎందుకు పోతుంది అంటే గురువు సత్పురుషుడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. రామకృష్ణ పరమహంస మాట్లాడుతూ ఓ మాట అంటారు, ఏనుగు తొండానికో లక్షణం ఉంటుందంటే ఏనుగుకి దానికి అలా నడిచి వెళ్ళిపోతూ ఎక్కడ ఏది కనపడినా తొండంతో పట్టుకుని కిందకి లాగుతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ అరటి చెట్టు కనపడింది అనుకోండి, ఆకులు లాగుతుంది, గెల లాగుతుంది. నేను ఒక చోట ఓ పీఠంలో చూశా, ఏనుగు ఆడవాళ్ళు తలలో పువ్వులు పెట్టుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ కొప్పుల్లో పువ్వులు లాగుతుండే. దానికి అదో సరదా. ఆ తొండం ఉత్తినే ఉండదు, ఏదో ఒకటి కదులుతూ ఉంటుంది, ఏదో ఒకటి లాగుతూ ఉంటుంది, పీకుతూ ఉంటుంది. మావటి పక్కన ఉన్నాడు అనుకోండి, అది తొండం ఇలా పైకెత్తగానే అంకుశంతో ఇలా అన్నాడు అనుకోండి, దింపేస్తుంది. గురువుతో కలవడం ఏనుగు పక్కన మావటి ఉండడంతో సమానం. నిజానికి మావటి బలవంతుడా, ఏనుగు బలవంతుడా? ఏనుగు బలవంతుడాలా? ఏనుగే బలమైన ప్రాణి. కానీ ఏనుగు బలహీనమైన మావటికి లొంగిపోయినట్టు గురువుకి తాను వశవర్తి అయినటువంటి శిష్యుడు, నేను ఇలా చేస్తే గురువుగారి శిష్యుడిని అనిపించుకోవడానికి అర్హత ఉంటుందా? నేను చెయ్యొచ్చా? ఇలా లొంగిపోతాడు. ఏం చేద్దామన్నా గురువుగారి జ్ఞాపకానికి వస్తారు. అది ఎలా ఉంటుంది అంటే మావటి చేతిలో అంకుశంలా ఉండి తొండం దిగిపోయినట్టు దిగిపోతుంది. పూర్వజన్మ వాసనల్ని కడిగేస్తాడు గురువు. పరదేవత కడిగేస్తూ. అందుకే ఆవిడ జనన మరణ చక్రము నుంచి తన పాదము చేత పైకెత్తుతుంది. అందుకే శంకర భగవత్పాదులు ఆ తల్లి గురించి చెప్తూ, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిచరీ దరిద్రాణం చింతామణిగుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా పురవిపు వరాహస్య భవతి అంటారు. ఆ తల్లి పాదం ఎటువంటిది అంటే సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని పైకెత్తిన ఆదివరాహమూర్తి యొక్క కోర ఎటువంటిదో, జనన మరణ సముద్రము నుండి మునిగిపోయినటువంటి జీవుణ్ణి పైకెత్తడంలో ఆవిడ పాదం అటువంటిది. ఆ తల్లి అది మాత్రమే ఇవ్వగలదు, ఇది మాత్రమే ఇవ్వగలదు అని నిర్ధారణ ఉండదు. దుర్గమ్మ కదా, దుర్గమ్మ అంటే ఏం చేస్తుందండి? దుర్గమ్మ అంటే రక్షణనిస్తుందా? దుర్గమ్మ అంటే మీరు ఇందాక చెప్పినవి అవే ఇస్తుందా అని అనుకోకండి. అందుకే పోతన గారంత గంభీరమైనటువంటి పద్యంతో ఆవిడ్ని ప్రార్థన చేశారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వ అంటే ఓం, కవిత్వ ఐం, ఐశ్వర్యం, సంపదల్ మహత్వ, కవిత్వ పటుత్వ హ్రీం, సంపదల్ శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న బీజాక్షరాలతో కూడుకున్న దాన్ని తెలుగు పద్యంగా మారిస్తే పోతన గారి చేతిలో ఆ పద్యంగా మారింది. ఇప్పుడు ఆ తల్లి ఏమిస్తుంది? మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్. ఆ తల్లి సరస్వతీ కటాక్షాన్ని ఇస్తుంది, లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. ఆ తల్లి ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇస్తుంది. ఆవిడ పరబ్రహ్మస్వరూపిణి. ఆవిడ ఇవ్వలేనిదేం ఉండదు. వేదములంతటివి ప్రతిరోజు ఆ తల్లి పాదములకు నమస్కారం చేస్తాయి. అందుకే కదు లలితా సహస్రంలో వ్యాసుడు శృతి సీమంత సింధూరీకృత పాదబ్జధూళిక అంటాడు. అంటే వేదము అనబడేటటువంటి స్త్రీ తన పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకున్నటువంటి సింధూరము ఆ దుర్గమ్మ పాదముల మీద పడేటట్టుగా వంగి నమస్కరిస్తుంది. ఆమె యందు ముగ్గురమ్మల యొక్క శక్తి నిబిడీకృతమై ఉంటుంది. అందుకే మీరు చూడండి, శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమవిదోహో హరేహే పత్నీం పద్మాం హరసహచరీ మద్రినిలయాం తురీయాకాపిత్వం అని దురధిగ నిస్సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. అది శంకర భగవత్పాదుల యొక్క మర్యాద. అంత గొప్ప తల్లైనా ఆమె కూడా వశపడి ఉండడాన్ని ఇష్టపడుతుంది. ఎవరికి వశపడాలి? సనాతన ధర్మంలో స్త్రీ భర్తకి వశపడి ఉండాలి, భర్తని అనుగమించాలి, వశవర్తి అయి ఉండాలి.
కాబట్టి ఆమె కూడా ఎవరికి వశపడుతుంది అంటే పరమశివుడికి వశపడుతుంది. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆ పరబ్రహ్మమైనటువంటి పరమశివుడున్నాడే, ఆయనకి వశపడి మహా ఇల్లాలై మహాపతివ్రత అయి ఉంటుంది ఆ తల్లి.